ఈ మధ్య కాలంలో ఉద్యోగి వారానికి ఎన్ని రోజులు పనిచేయాలనే దానిపై చర్చ జరుగుతుంది. ఇటీవలి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఇండియాలో వారానికి 70 గంటలు పనిచేయాలనే విధానాన్ని అమలు చేయాలని కోరారు. దీనిపై తీవ్ర విమర్శలొచ్చాయి. ఇదిలా ఉంటే జపాన్ కీలక ప్రకటన చేసింది. వారంలో 4 రోజులు మాత్రమే పని చేయాలని, మిగిలిన 3 రోజులు భార్యతో కలిసి ఎంజాయ్ చేయమంటూ జపాన్ ప్రభుత్వం ఉద్యోగులకు ఆఫర్ ప్రకటించింది. నూతన సంవత్సరం సందర్భంగా ఈ 4 రోజుల పని నిబంధన అమల్లోకి తేవాలని నిర్ణయించుకుంది. మన దేశంలో వారానికి 6 రోజులు పని చేయమని, రోజుకు 12 గంటలు పని చేయమని కంపెనీలు ఉద్యోగులను కోరుతుంటే, జపాన్లో మాత్రం అందుకు విరుద్ధంగా ఉద్యోగులు వ్యక్తిగత జీవితానికి అధిక ప్రాధాన్యమివ్వాలని కోరుతుండడం ఇంట్రెస్టింగ్ గా మారింది. వారంలో 4 రోజులే పనిచేయమని చెప్పడానికి పెద్ద కారణమే ఉంది. జపాన్లో పడిపోతున్న జననాల రేటును అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు వారంలో 4 రోజులు పనిచేయడంతో పాటు మరికొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ ఈ మధ్య నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి అమలులోకి వచ్చే నిబంధనల ప్రకారం ఉద్యోగులు 3 రోజుల సెలవుల్లో పిల్లలను కనడానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని టోక్యో గవర్నర్ యూరికో కోయికే కోరారు. జపాన్లో అధిక పనిదినాల వల్ల ఒత్తిడి పెరిగిపోయి దంపతుల ఏకాంత సమయం తగ్గిపోయిందని అక్కడి ప్రభుత్వం గుర్తించింది. ఉద్యోగం, కుటుంబం మధ్య నలిగిపోతున్న ప్రజలు ఎక్కువగా ఉద్యోగానికి ప్రాధాన్యమివ్వడం వల్ల సంతానం ఆలోచనను ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటున్నారు. దీనివల్ల దేశ జనాభా బాగా తగ్గిపోవడమే కాకుండా సీనియర్ సిటిజన్ల రేటు విపరీతంగా పెరిగిపోతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 3 రోజులు సెలవులిస్తే దంపతులు విరివిగా కలుసుకునేందుకు, పిల్లలను కనేందుకు ఆలోచిస్తారని టోక్యో ప్రభుత్వం భావిస్తోంది. అలాగే చిన్నపిల్లలు ఉన్న దంపతులు తమ జీతంలో కొంత భాగం వదులుకునే ప్రాతిపదికన తోటి ఉద్యోగులతో అవగాహనకు వచ్చి కాస్త ముందుగానే ఆఫీస్ నుంచి బయటపడే అవకాశం కూడా కల్పించాలని నిర్ణయించారు.